తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావ సమావేశం ఎల్లుండి 19వ తేదీన రవీంద్ర భారతి పైడి జయరాజ్ హాల్లో జరపాలని నిర్ణయించాం. ఈ సందర్భంగా తెలంగాణ సోయి ఉన్న ప్రజలకు, తెలంగాణ సోయి తెరుచుకోవాలనుకుంటున్న వారికి, ఈనాటి నవతరానికి ఈ అస్తిత్వ వేదిక అవసరం ఏంటి, అస్తిత్వం గురించి మనం ఎందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది, అస్తిత్వ పరిరక్షణ కోసం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మేము ఈ వేదిక మీద ఉన్న వాళ్ళమే కాకుండా దాదాపు ఒక 40-45 మందిని, చాలామందిని మనము ఉద్యమ కాలం నుంచి కూడా గుర్తుపట్టే వ్యక్తులే. టంకసాల అశోక్ గారు కానీ, ఇంకా సి వీరేందర్ లాంటి సైకాలజిస్టులు, ఎంతోమంది ఇంజనీర్లు, మన జేఏసీ ఇంజనీర్ల జేఏసీ స్థాపించిన వెంకటేశం గారు, దాని జేఏసీ చైర్మన్గా ఉండే కో చైర్మన్ కిషన్ గారు, మహబూబ్ నగర్ సిఈ ఖగేందర్ గారు, ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు, ప్రొఫెసర్ కనకదుర్గ గారు, దంటు కనకదుర్గ గారు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన సీనియర్ ప్రొఫెసర్ ఆమె. ఇట్లా చాలామందిని మాతో కలిసి ఒక 3 నెలల నుంచి ఈ ఏదన్నా అస్తిత్వం కోసం మనం ఏమన్నా చేయాలి. ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, ఈ తనుగుల చెక్ డ్యామ్ను కొంతమంది ఇసుక మాఫియా పేల్చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఆ సందర్భంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు కూడా వచ్చి ఇదే ప్రెస్ క్లబ్లో ఈ ఇసుక మాఫియా చేసిన దుశ్చర్యల గురించి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే అది జరిగిందో మాకు అర్థమైంది ఏంటంటే, తెలంగాణలో విధ్వంసం చేసే శక్తులు ఉండవు. తెలంగాణ వాళ్ళు కూల్చేయడంలో ముందుండరు, నిర్మాణంలో ముందుంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది పనికి మాలిన సంస్కృతి? ఈ కూల్చేయడం ఏంటి? ఈ కూల్చేయడం అనేది మన సంస్కృతే కాదు కదా. 10 మందికి మేలు చేసే సంస్కృతి మనది. మనం ఒకరికి మేలు చేయలేకపోయినా కూడా కీడు చేసే స్వభావం తెలంగాణ వాళ్ళది కాదు. తెలంగాణ అస్తిత్వం అనేది క్రమక్రమంగా ప్రమాదంలో పడుతున్నది. తెలంగాణ ఉద్యమంలో ముందున్న వాళ్ళము, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అస్తిత్వం గురించి అసలు పట్టించుకోలేదు. దానివల్ల జరగాల్సిన నష్టం చాలా జరుగుతున్నది. దాదాపు 2014లోనే ఇట్లాంటి ఒక అస్తిత్వ వేదిక అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే చాలామంది యంగ్ జనరేషన్కి ఈ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, తెలంగాణలో ఈ సోయి అనేది ఇప్పుడున్న జనరేషన్కి అసలు కంప్లీట్గా లేకుండా పోయింది. సార్ పైకి రండి, నాగేంద్ర ఒక చైర్ సార్ పైకి అండి. సిహెచ్వి ప్రభాకర్ గారు, వారు సీనియర్ జర్నలిస్టు జగిత్యాల, అదేవిధంగా పత్రికకు కూడా తన ఎడిటర్గా ఉన్నారు. వారు కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు. వారికి స్వాగతం. సో అందుకే నవతరానికి తెలంగాణ మీద ఒక సోయి రావాల్సిన అవసరం ఉంది. మరి అస్తిత్వం అంటే ఏంది? అస్తిత్వం అంటే మన రూట్స్, మన మూలాలు. మన మూలాల గురించి చెప్పాలనుకున్నప్పుడు చరిత్ర, సంస్కృతి, ఇక్కడ చరిత్ర ఎప్పటి నుంచి ఉంది? ఇక్కడ ఆది మానవుల కాడ నుంచి ఉంది, రాతి యుగం నుంచి ఉంది. మన పెద్దపల్లికి సంబంధించిన రాజ్యలక్ష్మి గారు రండి, పైకి రండి, ఇంకొక చేరేయండి. ఇందాకనే చెప్పాను, ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ తను, వారు కూడా మాతో పాటు పనిచేస్తున్నారు. సో ఆది మానవుల మూలాలు ఇక్కడ ఉన్నాయని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఠాకూర్ రాజారాం సింగ్ పెద్దపల్లి. ఆయన ఇక్కడి వాడు కాడు, రాజ్పుత్ ఫ్యామిలీ. అయినా కూడా మన అస్తిత్వం గురించి ఆయన మారుమూల ప్రాంతాలకు కూడా, గోదావరి తీరాలకు పోయి ఆయన అన్వేషణలోనే ఆ డైనోసార్ యొక్క అవశేషాలు కానీ, గోదావరి ఒడ్డున ఏటూరు నగరం దగ్గర రాతి యుగపు పనిముట్లు కానీ ఆయన బయటపెట్టడం జరిగింది. అంటే తెలంగాణ సంస్కృతి చరిత్ర అనేది ఇదేదో శాతవాహనుల కాలం నుంచో బుద్ధుని కాలం నుంచో ఉన్నది కాదు. ఇది ఆది మానవుని కాలం నుంచి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మేడారం అడవుల్లో ఉండే ఆదివాసులంతా కూడా ఇక్కడ మూలవాసులు అనే విషయాన్ని ఠాకూర్ రాజారాం సింగ్ గారు బయటపెట్టడం జరిగింది. సో మన అస్తిత్వంలో ఆనాటి నుంచి మనం చూసినట్టయితే బుద్ధుని సంస్కృతి, బుద్ధుని జీవితకాలంలోనే ఇక్కడ విరాజిల్లింది. బుద్ధుని బోధనలు కానీ, బుద్ధుని సంస్కృతి కానీ, అందులో ఉన్న మంచిని మనము
ఇప్పటికీ కూడా మనం మన తరానికి అందించాల్సిన అవసరం ఉంది. బౌద్ధ మతంలో ఉన్న విశిష్టత కానీ, బౌద్ధ మతంలోని మంచి కానీ, అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన రాజవంశాలు వాళ్ళు ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు ఈ సమాజం అంతా క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చింది. ఒక్కొక్క రాజరికంలో వాళ్ళు కొన్ని మంచి, కొన్ని ప్రజలకు పనికొచ్చేటి చెప్తూ వచ్చారు. సో అవన్నిటిని కూడా మన సంస్కృతిలో, మన చరిత్రలో భాగంగా చూస్తాం. ఇటీవల కాలంలో కూడా, కాకతీయుల కాలంలో మీకు అందరికీ తెలుసు, ఒక గొప్ప నాగరికత ఈ గడ్డ మీద విలసిల్లింది. అంటే వాళ్ళ చరిత్రను మనము తెలుసుకోకుండా, వర్తమానాన్ని అర్థం చేసుకోకుండా మన భవిష్యత్తును నిర్మించలేం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఒక బంగారు భవిష్యత్తు మనకు ఉండాలి. కాబట్టి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజలు చాలా త్యాగాలు చేశారు. 1969లో మనకు తెలుసు 370 మంది తుపాకీ గుళ్ళకు బలైపోయారు. ఎందుకోసం అంటే తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన భవిష్యత్తు మనకు భద్రంగా ఉంటుంది అని చెప్పి ఎంతోమంది ఆ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. తర్వాత వచ్చిన మలిదశ ఉద్యమంలో 1200కు పైగా యువకులు వాళ్ళంతటి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకున్నారు, బలవన్ మరణాలకు పాల్పడ్డారు. అది తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక విషాద ఘట్టమే అయినా కూడా అది జరిగింది. ఎందుకోసం? ప్రజల కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు తెలంగాణ గడ్డ మీద ఉంటారు. ఈ విషయం అర్థం కావాలి ఈనాటి తరానికి. మీరు ఏ రాష్ట్రంలో చూడండి, ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజల జీవితాల కోసం తమంతట తాము ఆత్మార్పణ చేసుకునే వాళ్ళు మనకు ఎక్కడా కనబడదు, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ. అది కేవలం తెలంగాణ గడ్డ మీదనే జరిగింది. తమిళనాడులో కూడా బలిదానాలు చేసుకుంటారు, కానీ అక్కడ నాయకుల కోసం చేసుకుంటారు. జయలలిత నిరాహార దీక్ష చేస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. కరుణానిధికి ఏమన్నా అవమానం జరిగితే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ తెలంగాణలో ఏ నాయకుని కోసం ఎవరు ఆత్మహత్య చేసుకోరు, ప్రజల కోసం చేసుకుంటారు. అది ఇక్కడ సంస్కృతిలో ఉన్న ఒక విశిష్టత. ఇక్కడ వీరశైవం విలసిల్లింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజులు, రాజ్యాలు, పోరాటాలు ఇవన్నీ మన చరిత్రలో సమ్మిళితమై ఉన్నాయి. మన సంస్కృతి ఇలాంటి వాటి అన్నిటితోని ఒక రకంగా చెప్పాలంటే అది కలగాపులగమై ఇవాళ అందులో నుంచి మనం మంచిని ఏరుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి ఈ సాంస్కృతిక జీవధారలో మనకి ఇక్కడ హైదరాబాద్ అనేది 1591 ఆ ప్రాంతంలో 400 సంవత్సరాల కింద ఇక్కడ హైదరాబాద్ అనేది ఏర్పడ్డది. 430 సంవత్సరాల కింద హైదరాబాద్ ఒక విశిష్టమైన సంస్కృతిగా మనకు కనబడుతుంది. ఇక్కడ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రజలు వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ రాజస్థాన్ నుంచి, అక్కడి నుంచి వచ్చిన లంబాడీస్ కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన రాజ్పుతులు కావచ్చు, ఉత్తర భారతదేశం నుంచి, మధ్య భారతదేశం నుంచి వచ్చిన లోధీస్ కావచ్చు, ఇక్కడ మార్వార్ ప్రాంతం నుంచి వచ్చిన జోధ్పూర్ ఆ ప్రాంతం నుంచి రాజస్థాన్లో మార్వాడీస్ వచ్చారు. ఇట్లా అనేక రకాల జాతులు, తెగలు, కులాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో ఇవాళ ఒక 300-400 సంవత్సరాలుగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. వాళ్ళకు అనేక తరాలు ఇక్కడే పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళంతా కూడా తెలంగాణ అస్తిత్వంలో ఒక భాగం అయినారు. కాబట్టి ఈ అస్తిత్వం అనేది కేవలం ఇక్కడ పుట్టిన వాళ్ళ కోసము, ఏదో ఇప్పటి తరం కోసమే కాదు. ఇది ఈ తరతరాలుగా వస్తున్న ఈ సాంస్కృతిక జీవధార, దాన్ని అర్థం చేసుకోవడం ఎట్లా? ఇటీవల కొన్ని ఉద్యమాలు వచ్చినాయి. వేరే ప్రాంతం వాళ్ళకు వ్యతిరేకంగా గోబ్యాక్ అని వచ్చింది, వాళ్ళు వృత్తులు చేసుకోవద్దని వచ్చింది. ఇలాంటి వాటి మీద ఒక అవగాహన అనేది రావాల్సిన అవసరం ఉన్నది. ఏది మనం పర్మిట్ చేద్దాము, ఏది మనం పర్మిట్ చేయకూడదని. అట్లా అదేవిధంగా పక్కనున్న ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఇక్కడ రాజధాని అయిన తర్వాత కావచ్చు, లేదా నీటి వసతి ఉన్న ప్రాంతాలు ఇక్కడ ఉండడం వల్ల దాదాపు 100 సంవత్సరాలుగా అక్కడి నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎన్నో గుంటూరు పల్లెలు ఉన్నాయి. సరే, తెలంగాణ ఉద్యమంలో కొంత ఆవేశాలు రాజుకున్నా కూడా మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రజల పట్ల మనం ఎట్లుండాలి? ఇప్పుడు మనం వేదిక మీదకి పాపారావు గారిని పిలిచాం. వారు తెలంగాణ అస్తిత్వంలో ఒక భాగం అయ్యారు. వారు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే గాలి పీలుస్తున్నారు, ఇక్కడ నీళ్లు తాగుతున్నారు, ఇక్కడ మట్టిలో నుంచి వచ్చిన అన్నం తింటున్నారు. మరి ఇలాంటి వాళ్ళందరి విషయంలో అస్తిత్వం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారకూడదు. కాబట్టి ఇవన్నిటి మీద మనము భవిష్యత్తులో మనం ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మన భవిష్యత్ తరాలకు, ఇప్పుడున్న యువతరానికి కూడా ఈ అస్తిత్వ సోయి కల్పించాల్సిన అవసరం ఉన్నదని
భావించినాం. మేమందరం కలిసి అనేక జూమ్ మీటింగ్స్లలో అస్తిత్వం మీద చర్చలు చేశాం. వాటన్నిటినీ ఒక సంకలనంగా రేపు 19వ తారీఖున తెలంగాణ అస్తిత్వం అనే పేరుతోని కె శ్రీనివాస్ గారు కానీ, రామోజీ హరగోపాల్ గారు, మామిడి హరికృష్ణ గారు, ఇట్లా సుక్కిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఇంకా కొంతమంది మిత్రులు మన ఈమని శివనాగిరెడ్డి గారు, వీళ్ళందరూ రాసిన వ్యాసాలతోని ఇంకా పూర్వం కూడా కొంతమంది అస్తిత్వం మీద రాశారు. ఆ వ్యాసాలు అన్నిటితో పాటుగా శ్రీధర్ దేశపాండే గారు, రవీందర్ గారు వీరు రాసిన ఆ వ్యాసాలన్నింటినీ ఒక సంకలనంగా పుస్తకావిష్కరణ కూడా ఆ రోజు ఉంటుంది 19వ తేదీన. దాంతోపాటుగా మరో శ్రీకృష్ణ కమిటీ నివేదిక అని చెప్పి పిసి ఘోష్ గారు వారి విచారణ సందర్భంగా వారి ఫైండింగ్స్ ఏంటి, అందులో ఉన్న లోపాలు ఏంటి అనే విషయం మీద శ్రీధర్ దేశపాండే గారు రాసిన మరో శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా రేపటి 19వ తేదీ మీటింగ్లో ఆవిష్కరించబోతున్నాం. ఈ రెండు పుస్తకావిష్కరణలతో పాటుగా తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావాన్ని కూడా అదే రోజు పైడి జయరాజ్ హాల్ రవీంద్ర భారతిలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగే సమావేశంలో ఆ అస్తిత్వ వేదిక ఆవిర్భావాన్ని కూడా ప్రకటించబోతున్నాం. అయితే ఈ సమావేశానికి మేము ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మా మీటింగ్లో ఇవ్వాలని అనుకున్నాము. దానికి మేము ఎంపిక చేసిన వ్యక్తి తెలంగాణ గర్వపడే ఒక సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకటనారాయణ గారు. వారు దాదాపుగా 60 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఉన్నారు. వారు కమలాపురం అనే మారుమూల పల్లెల్లో వికసించిన ఒక పద్మం తెలంగాణకి ఒక గొప్ప ఆభరణం. సో వారు ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు కూడా, మోడీ వరకు కూడా, ప్రధానమంత్రులకు కూడా సలహాలు ఇవ్వగలిగే వ్యక్తి ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు మనందరం గర్వపడాలి. వారిని ఆ రోజు ఆహ్వానించి ప్రత్యేకంగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించాలని తెలంగాణ అస్తిత్వ వేదిక భావించింది. అదేవిధంగా చక్రపాణి గారు, మనందరూ తెలుసు, గంటా చక్రపాణి గారు ఎప్పుడూ తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ సమకాలీన రాజకీయాల మీద విశ్లేషిస్తారు. గతంలో సక్సెస్ఫుల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా, మొట్టమొదటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేసి విరమణ అనంతరం ఇప్పుడు మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈ సత్కారాన్ని వెంకటనారాయణ గారు పొందబోతున్నారు. వారితో పాటుగా ఈ సమావేశానికి వ్యాసాలు రాసిన, ఆర్టికల్స్ రాసిన కె శ్రీనివాస్ లాంటి వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించాం. అల్లం నారాయణ గారు కూడా ఆయన తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రతీకలాగా అనేక పుస్తకాలు రాశారు. ప్రాణహిత లాంటి పుస్తకాలు. తెలంగాణ ఉద్యమ కాలమే కాదు, తెలంగాణ ఉద్యమానికంటే ముందు కూడా ఆయన ప్రజల కోసం పనిచేసిన ఒక గొప్ప జర్నలిస్టు. ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆయన 9.5 సంవత్సరాలు పనిచేశారు. వారిని కూడా మేము ఆ రోజు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారితో పాటుగా ఈ సంస్థలో ఉన్న ముఖ్యులందరూ కూడా అందులో భాగం అవుతున్నారు. ఈ అస్తిత్వ సోయి కల్పించాలనే మా ఈ ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం ఆదరిస్తుందని, గౌరవిస్తుందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న బుచ్చన్న లాంటి వాళ్ళు, అదేవిధంగా మీలో ఉన్న చాలామంది జర్నలిస్టులు కూడా మాతో పాటుగా మీరు కలిసి రావాలని మేము కోరుతున్నాం. జర్నలిస్టుగా మేము ఇప్పటిదాకా బుచ్చన్న జర్నలిస్ట్గానే చూసినాం. కానీ మా జూమ్ మీటింగ్లలో ఆయన ఇన్పుట్స్ చూసినప్పుడు ఒక ఫిలాసఫర్గా, అంటే తెలంగాణలో తత్వవేత్తలు చాలా తక్కువ మంది ఉన్నారు, వ్యాఖ్యాతలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను వ్యాఖ్యాతనే కానీ నేను తత్వవేత్తను కాదు. కానీ నేను యూనివర్సిటీలో డిస్టింక్షన్ తత్వశాస్త్రంలో, అంటే మనం చదివింది ఒకటి అవుతుంది, మనం చేసేది ఒకటి అవుతుంది. బుచ్చన్నను ఒక జర్నలిస్ట్గా చూసినాం, కానీ ఆయన లోపల ఒక గొప్ప తత్వవేత్త ఉన్నాడు. మేము ఈ అస్తిత్వ వేదిక పెట్టకపోతే ఆయన లోపలున్న ఆ తత్వవేత్త బయటకు వచ్చేవాడే కాదు. సో ఇలా ఎంతోమంది మనకు మట్టిలో మాణిక్యాల్లాగా తెలంగాణ మట్టిలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఈ వేదిక మీదకి మేము ఆహ్వానిస్తున్నాం. సో మీరు కూడా, మీడియాకు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. 10 గంటలకల్లా రవీంద్ర భారతిలో ఎల్లుండి ఉండాలని చెప్పి మీడియాకు మరొకసారి కోరుతూ, మా మిత్రులు కూడా మీతో 2 నిమిషాలు పంచుకుంటారు. ముందుగా శ్రీధర్ దేశపాండే గారు అందరికీ చిరపరిచితులు. అస్తిత్వం గురించి ఎట్లా ప్రమాదం ఏర్పడ్డది, కేవలం తెలంగాణ తల్లి చేతుల్లో నుంచి బతుకమ్మ మాయమైనందుకే అస్తిత్వం కాదు, ఇవాళ జలవనరులు ఎట్లా తరలించుకుపోతున్నారు,
మన నీళ్లు మనకు కావాలని గద్దర్ గలమెత్తాడు. మా నీళ్లు మాకే, మా భూములు మాకే, మా నిధులు మాకే అని చెప్పి గద్దర్ ఎక్కడున్నా కూడా ఆ నినాదం ఇచ్చేవాడు. కానీ ఇవాళ మా నీళ్లు మాకు కాకుండా పోతున్నాయి. తెలంగాణ వచ్చినా కూడా నీళ్ళను కాపాడుకోలేకపోతున్నాం. దాని మీద మీకు శ్రీధర్ దేశపాండే గారిని వివరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన అస్తిత్వం మీద ఎట్లా అటాక్ జరుగుతుందో తెలంగాణ అస్తిత్వం మీద నిన్న మధ్యాహ్నమే మనం చూసాం. లోకసభ సాక్షిగా 542 మంది ఎంపీల సాక్షిగా ఆ తేజస్వి సూర్య అనే బీజేపీ ఎంపీ పాకిస్తాన్తో పోల్చినప్పుడు, పాకిస్తాన్ విభజనతోని ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ విభజనను పోల్చినప్పుడు ఒక్క గొంతు పెగలలేదు. ఆడ 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అందరూ కూడా నిద్రపోతున్నారా, లేకుంటే వాళ్ళ లోపల ఆవేశం చచ్చిపోయిందా? ఇట్లా మన అస్తిత్వం మీద నిరంతరం అటాక్స్ జరుగుతూ ఉంటే, మొన్నటికి మొన్న ఆంధ్ర ఎంపీ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ఏమో తెలంగాణ ఉద్యమం నా బ్రెయిన్ చైల్డ్ అన్నాడు. చంద్రబాబు నాయుడే అడ్డుపడకపోతే ఇంతమంది చనిపోయే వాళ్ళ 1200 మంది. ఈ పాపాలన్నిటికీ బాధ్యత వహించాల్సిన చంద్రబాబు నాయుడు తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అంటే కూడా తెలంగాణ సమాజంలో స్పందన లేదు. మళ్ళొక్కసారి ఉద్యమ స్ఫూర్తిని చూపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టే మరొక్కసారి గతంలో ఉద్యమకారులుగా మా బాధ్యతను మేము గుర్తించాం. కాబట్టే ఇవాళ సీతారామరావు కానీ మేము కానీ అందరం ముందుకొస్తున్నాం. మీరు కూడా జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర నిర్వహించారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావమే కాదు, మొట్టమొదటిసారి జర్నలిస్టులే తెలంగాణ జేఏసీ పెట్టిన సంగతిని మీకు గుర్తు చేస్తున్నా. నేను మొట్టమొదటి సంఘం తెలంగాణ జర్నలిస్టులే పొలిటికల్ పార్టీ తర్వాత. కాబట్టి ఈ ఉద్యమంలో కూడా మీరు మాలో భాగం కావాలి, మాకు మార్గదర్శకులు కావాలని కోరుతూ